ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము సెల్ బేసిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఫిల్ హ్యాండిల్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫిల్ హ్యాండిల్ ద్వారా మనం మన వర్క్ని చాలా సులువుగా చేసుకోవచ్చు. రండి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వర్క్షీట్ని నేను కొంచెం జూమ్ చేసి మీకు పెద్దగా కనబడేలా చేశాను. ఇక్కడ 1 అని టైప్ చేశాను. మళ్ళీ కీబోర్డ్లో ఎంటర్ నొక్కి మళ్ళీ 1 అని టైప్ చేశాను. ఇప్పుడు నాకు వరుసగా ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటే మనకి చిట్ట చివరన ఇక్కడ మనకి తిక్కుగా కనిపిస్తుంది కదా. అక్కడ నేను పట్టుకొని మౌస్లోని లెఫ్ట్ క్లిక్తో పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను. ఏమైంది? 1 1 1 1 అంటూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను 1 అని టైప్ చేస్తున్నా. మళ్ళీ ఆ కింద 2 అని టైప్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి నేను ఇలా డ్రాగ్ చేశాను. ఏమైంది? 1 2 3 4 5 అని చెప్పి వరుసగా నెంబర్స్ వచ్చినాయి. ఎందుకు అంటే ఇప్పుడు నేను Ctrl Z నొక్కి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా. Ctrl Z నొక్కాను. ఇక్కడ 1కి 2కి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ ఎంత? కేవలం 1. అప్పుడు తర్వాత వచ్చేటువంటి నెంబరు ఆ డిఫరెన్స్ ఎంతలో రావాలి? 1లో రావాలి. ఆ తర్వాత వచ్చే నెంబరు 1లో డిఫరెన్స్ రావాలి. అట్లాగా 1కి 2కి డిఫరెన్స్ ఎలా అయితే ఉందో ఆ డిఫరెన్స్ తోటి తర్వాత నెంబర్స్ కూడా మనకి ఇట్లా రావడం జరిగింది. ఓకే, సో ఇట్లాగా ఫిల్ హ్యాండిల్ అనేది పనిచేస్తుంది. మరి మరొకలా ట్రై చేద్దామా? ఇక్కడ 0 పెట్టాను, ఆ తర్వాత 2 పెడుతున్నాను. మరి ఇదేమవుతుంది? గెస్ చేయండి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఏమైంది? 0కి 2కి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ ఎంత? 2. అట్లాగా ఈ 2 తర్వాత 2 డిఫరెన్స్ వచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. ఎస్, 4 తర్వాత 6 ఇట్లా వచ్చింది. మరి ఇది నెంబర్స్కేనా? మరి వీక్ నేమ్స్కి, మంత్స్ నేమ్స్కి పనిచేస్తుందా? ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ నేను సండే అని చెప్పి టైప్ చేశాను కదా, దీన్ని నేను ఇట్లాగా డ్రాగ్ చేస్తున్నాను. ఏమైంది? సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, అగైన్ మండే ఎట్లా వచ్చింది. మరి మంత్స్ నేమ్స్ కూడా పనిచేస్తుందా? చూద్దాం. జాన్వరి డ్రాగ్ చేస్తే వచ్చింది. ఫైన్. ఇప్పుడు ఈ సండేకి ఈ డే నేమ్స్కి తర్వాత మంత్స్ నేమ్స్కి మధ్యలో నేను ఇంకొక కాలంని యాడ్ చేయాలని అనుకుంటున్నాను. నిలువుగా ఉండేటువంటి వాటిని కాలమ్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు హెచ్ కాలంకి ఐ కాలంకి మధ్యలో మరొక కాలంని యాడ్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఐ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అంటున్నా. చూసారా, మధ్యలోకి ఒక కాలం అనేది వచ్చింది. ఇప్పుడు నేను సండే అని కాకుండా SUN అని చెప్పేసి అని కింద డ్రాగ్ చేస్తా. ఏమైంది? మనకి షార్ట్కట్లో వచ్చింది కదా. ఇక్కడ ఈ జనవరి, ఫిబ్రవరి కూడా జాన్ అని అన్నాను. మరి ఇదేమవుతుంది? ఎస్, ఫిబ్, మార్చ్, ఏప్రిల్ ఇట్లా వచ్చింది కదా. సో ఈ విధంగా మనకి ఫిల్ హ్యాండిల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో తర్వాత సెషన్స్లో మరికొన్ని విషయాలను మనం నేర్చుకుందాం.